హాయ్ గైస్, ఈ వీడియోలో మనము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ వెరిఫికేషన్ గురించి. లేకపోతే చాలామంది నేను సెక్యూర్డ్గా జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటున్నారు. దీని గురించి అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఏమన్నా వెరిఫికేషన్ చేసే ఛాన్స్ ఉందా అంటే చెప్పలేమని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సరే దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు సపోర్ట్ ఆల్ ద పీపుల్. మనం ఎంత మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాం. సో మీరు కొంచెం పేషెన్స్తో ఉండాలి. అండ్ నేను ఒక 2 days నేను తిరుపతి వెళ్ళడం వల్ల లాస్ట్ 2 days దానివల్ల ఆ 2-3 రోజులు వర్క్ అనేది కవర్ చేయడానికి ఇంకొక 10 రోజులు పట్టేలాగుంది. ఆల్రెడీ 3 days డన్, బట్ ఇంకా ఇంకొక 7 days పట్టేలాగుంది. సో అంత వర్క్ అయితే మనం చేస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ నేను. సో మీరు కొంచెం మీ విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే, కొంచెం పేషెన్స్. మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఒప్పుకున్నంత వరకు నేను చేయగలిగినంత చేస్తూ ఉన్నాను. ఇంకా ఇంతకు మించి అంటే నేనేం చేయలేను. ఈవెన్ మన టీం కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. వాళ్ళని అసలు ఒక్క పాయింట్ కూడా పాయింట్అవుట్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఎప్పుడు రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, వాళ్ళు ఏ పని చేసినా కానీ ప్రాణం పెట్టి చేస్తారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అందుకని మనం ఫాస్ట్గా గ్రోత్ ఎక్కువ మంది రీచ్ అవుతున్నాం కూడా. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయానికి వస్తే ఈ బ్యాంకింగ్ ఏదైతే ఉందో, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, జాబ్లోకి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఎస్, ఛాన్స్ ఉంది. ఎప్పుడు మీరు వర్క్ అనేది సరిగ్గా అందివ్వలేకపోతే అప్పుడు మిమ్మల్ని ఉంచాలా తీసేయాలా అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సరే, మనము ఎక్కడ మిస్టేక్ జరిగింది వాళ్ళకి అప్పుడు ఆల్రెడీ చాలా వరకు తెలిసిపోతుంది. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దే విల్ రీచెక్ యూ. అంటే మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక 1 year వర్క్ చేశారు ఒక కంపెనీలో. చాలా ఇట్లాంటి సినారియోస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎప్పటికైనా మీకు యూజ్ అవుతాయి. ఒక 1 year చేశారు అండ్ ప్రాజెక్ట్ మారబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ మార్చిపోయే ప్రాజెక్ట్ బ్యాంకింగ్ ప్రాసెస్ అనుకోండి. హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ కొట్టేయండి. అట్లీస్ట్ క్లీన్ ఎగ్జిట్ అన్న అవ్వచ్చు మీరు అప్పుడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బ్యాంకింగ్ ప్రాసెస్ చాలా 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 స్ట్రిక్ట్గా జరుగుతుంది. దే విల్ డిగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిగ్ చేస్తారు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, జాయిన్ అయిన తర్వాత చాలామంది బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ మెయిన్ రీజన్ వచ్చేసి 2 reasons ఉంటాయి. మెయిన్గా 2 reasons వల్ల వాళ్ళు బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఏంటి ఆ రీజన్స్ అంటే, ఒకటి వర్క్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల, రెండోది ప్రెజర్. ఎంత ప్రెజర్ ఉంటుందంటే చాలా ప్రెజర్ ఉంటుంది. ఈ వర్క్ మేనేజ్ చేయడానికి ఎలాగో వర్క్ సపోర్ట్ ఎలాగో తీసుకుంటారు, కానీ ప్రెజర్ అనేది మేనేజ్ చేయాలి. ఆ ప్రెజర్ని తట్టుకోవాలి, తప్పదు. 1 year వరకు ప్రెజర్ ఉండదు అని నేను చెప్పను, ప్రెజర్ ఉంటుంది. యూ షుడ్ మేనేజ్. దాన్ని కొంచెం ఓపిక బట్టి మీరు ఆ విషయాన్ని, ఈ 2 విషయాల్లోనే అండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఆల్మోస్ట్ ప్రాబ్లం, ఈ వర్క్ విషయంలో ప్రాబ్లం రాకపోతే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ చేయడం జరగదు. బట్ ఇన్ సచ్ సినారియో, ఇన్ స్పెషల్ కేస్ లైక్ బ్యాంకింగ్ ప్రాసెస్లో చేంజ్ అవుతున్నా, లేకపోతే కొన్ని ప్రాసెస్ లైక్ బ్యాంకింగ్ ప్రాసెస్ కానీ ఇంకేదైనా ప్రాసెస్ బాగా కొంచెం కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ ఎట్లాంటిది జరుగుతూ ఉంటే దానికి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఆల్రెడీ నేను పెట్టిన కంపెనీ ఉందా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఆల్ దీస్ థింగ్స్ 2 termsలో, అంటే మెయిన్గా 2 విషయాల్లో, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ పక్కన పెడితే 2 విషయాల్లో మాత్రమే మిమ్మల్ని కంపెనీ నుంచి తీసేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి వర్క్ మేనేజ్, సెకండ్ వన్ ప్రెజర్ మేనేజ్ చేయలేక మీరు బయటకు రావడం. ఎంత ప్రెజర్ ఉంటుందంటే అంత ప్రెజర్ని మీరు 1 year కన్నా చాలా ఓపికతో పేషెన్స్తో వెయిట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ 1 year, ఇంకొక విషయం, 1 year దాటిందంటే మీకు కూడా కొంచెం అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మినిమం ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 2 years దాకా మూవ్ అవ్వద్దు. మినిమం 2 సంవత్సరాలు. 1 yearకే నేను హడావుడిగా హైక్ పెంచుకోవాలి. డోంట్ డూ దట్. దట్ వాజ్ అ బిగ్ బ్లండర్. డోంట్ డూ దట్. ఉండండి, అదే కంపెనీలో ఉండండి. అట్లీస్ట్ 2 years ఉండండి.
అట్లీస్ట్ 2 years ఉన్న తర్వాత ఆ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత క్లీన్ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఫేక్ ఎక్స్పీరియన్స్, మీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేయండి. నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. బట్ 2 years వరకు మాత్రం అటు ఇటు మూవ్ అవుతూ వన్స్ యూ గాట్ ద జాబ్. అండ్ ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బ్యాంకింగ్ ప్రాసెస్ వస్తే 100% క్లీన్ ఎగ్జిట్, మీరే ఎగ్జిట్ ఇచ్చేసేయండి. అప్పుడు మీకు అట్లీస్ట్ క్లీన్ ఎగ్జిట్ అది పనిచేసిన ఎక్స్పీరియన్స్, ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అన్న మీకు దొరుకుతుంది. ఓకే, ఈ విషయాలన్నీ ఆలోచించండి. సో పేషెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. చాలా ఓపిక ఉండాలండి దేనికైనా. గెలవాలి, జీవితంలో కానీ కెరియర్లో కానీ దేంట్లో అయినా గెలవాలి అంటే ఓపిక ఉండాలి. ఓపికగా ఉండండి. ఓకే, ఎంత ప్రెజర్ వచ్చినా కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో డోంట్ లూజ్ యువర్ టెంపర్ అండ్ హోప్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, శ్రీకాకుళం విజిట్ చేస్తున్నాను, ఆల్రెడీ రిజిస్టర్ అవుతా ఉన్నారు. సో దానికి సంబంధించింది నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను. ఇఫ్ ఎనీవన్ దేర్ యూ కెన్ రిజిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC Guidance Private Limited, one stop solution for all the apprentice courses. Thank you.